వేసవికాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల పానీయాలు తీసుకుంటున్నా దాహాన్ని తీర్చే చల్లని నీటి కోసం మాత్రం మట్టి కుండలనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల సైజుల్లో ఆకర్షణీయమైన డిజైన్లతో కుండలు కనువిందు చేస్తున్నాయి. గోదావరి జిల్లాల్లోని పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి కోడలిలోనూ మట్టి కుండల అమ్మకాలు జోరందుకున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మట్టి పాత్రల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. సమ్మర్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒళ్ళు కూడా చల్లదనాన్ని కోరుకుంటుంటారు, చల్లటి పానీయాలు కోరుకుంటుంటారు. ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక చాలా వరకు ఫ్రిడ్జ్లో వాటర్ తాగేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంటుంది. ప్రజెంట్ అయితే సమ్మర్ సీజన్ వచ్చేసింది అండ్ ఎండలు కూడా బాగా భగభగమంటున్నాయి. మరి నిరుపేదోడి ఫ్రిడ్జ్ అని చెప్పుకునే కుండ ఏదైతే ఉందో మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవానికి అందరూ కూడా కుండల వాటర్ తాగాలని చెప్పి సూచిస్తూ ఉంటారు. డాక్టర్లు సైతం కూడా ఈ కుండ వాటర్ని రిఫర్ చేస్తూ ఉంటారు. మరి ధనికులు కూడా ఇప్పుడు ఈ కుండల్ని కొన్ని దారి పట్టారు. ఇప్పుడు ప్రజెంట్ కుండల రేట్లు ఎలా ఉన్నాయి, ఈ కుండల డిమాండ్ ఎలా ఉంది, అసలు కుండల తయారీ విధానం ఎలా ఉంటుంది, మార్కెట్లో ఇటువంటి కుండలు చలామణి అవుతున్నాయి, వాట్స్ ది స్టోరీ. మారుతున్న కాలంతో పాటు మార్కెట్లోకి ఎన్ని రకాల అత్యాధునిక ఫ్రిడ్జ్లు వచ్చినా మట్టి కుండ ఇచ్చే ఆ రుచిని మాత్రం అవి మించలేవని వినియోగదారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పరిణామాన్ని బట్టి ఒక్కో కుండ 150 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల కుళాయిలు అమర్చిన కుండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కుండను మరింత చల్లగా ఉంచేందుకు దాని కింద ఇసుకను పోసి చుట్టూ తడిబట్టను చుట్టే ఈ ప్రాచీన పద్ధతి నేటికి అత్యంత ప్రభావవంతమైన కూలింగ్ టెక్నాలజీగా పనిచేస్తోంది. కుండలో నీళ్లతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, ఫ్రిడ్జ్ నీళ్లతో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు స్థానికులు. అందుకే కుండలను కొని అందులో నీళ్లే తాగుతున్నామంటున్నారు. రామారావు అండి, కుండ కొన్నానండి, ప్రతి సంవత్సరం కొంటానండి. సమ్మర్ వచ్చిందంటే ఆరోగ్యానికి మంచిది. ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పడట్లేదు, నెమ్మది వస్తుందని. ఇది కుండలో వాటర్ అయితే ఎఫెక్ట్ ఉండదు, కూలింగ్ ఎప్పుడు చల్లగా ఉంటాయి. చాలా నా చిన్నప్పటి నుంచే వాడుతున్నాను. ఫ్రిడ్జ్లో వాటర్ పడట్లేదండి, వయసు పెరిగే వెళ్తే తేడా వచ్చేస్తాను. జలుబు చేయడం ఇబ్బంది, నెంబు రావడం అని ఇబ్బంది. కానీ కుండే పెట్టడం లేదు న్యాచురల్. నేను 10-15 నెలలు బట్టి కంటున్నాను. రేట్లు అన్నీ మనిషి బతకడానికి అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి, కామన్. ఇంకా ఇప్పుడు ఇదివరకు టీ 3 రూపాయలు 4 రూపాయలు ఉండేది, ఇవాళ టీ 13 రూపాయలు అయింది. మరి ప్రతి మనిషి అన్ని పెరిగినట్టు ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు ఇవి పెరుగుతాయిగా. పని చేసిన వాళ్ళు బతకాలిగా. గత సంవత్సరం 200కే కొన్నానులేండి, ఐడియా లేదు. ఇప్పుడు 200 పెద్ద ఏం మారలేదు. హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. తాగే వెళ్ళి తాగాలి. అది ఫ్రిడ్జ్లో వాటర్ తాగే ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్లో వాటర్ ఎండ ఉత్తి రోజుల్లో అయితే కూలింగ్ అక్కర్లేదు కదండి. ఎండాకాలంలోనే కూలింగ్ వాటర్ కొంచెం చల్లగా ఉండాలి కాబట్టి నీళ్ళు తాగలం. ఉత్తి రోజుల్లో అయితే వేడెక్కక ఇంట్లో వాటర్ కూడా వేడెక్కదు బిందులోది. మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కుండలో నీరు నిల్వ ఉంచినప్పుడు అది శరీరంలోని అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇదిలా ఉంటే మట్టి కుండలు అమ్ముతున్న వ్యాపారులు మాత్రం ఈసారి బిజినెస్ డల్ గా ఉందంటున్నారు. పోయిన సంవత్సరం 2 ఆటోలు అమ్ముకున్నామండి. ఈ సంవత్సరం ఒక ఆటో కూడా తేలేదు, కొత్తకుండా తేలేదు. అసలు వ్యాపారాలు లేవు. ఇప్పుడు 2 నెలల నుంచి కూడా 1.60 అమ్ముకోవటం తప్పితే అసలు వ్యాపారం లేదండి. మాకు పెట్టుబడికి ఇబ్బంది అయిపోతుంది. జనం కూడా మరి డబ్బు ఉందో లేదో తెలియదు. కుండ మాత్రం వాటర్లా. పేదవాళ్ళ ఫ్రిడ్జ్ అంటే మంచినీళ్ళు కుండ. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఒక 20,000 పెట్టి కొంటాం, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ఏం పెట్టుకోకూడదు అసలు. అందులో మట్టి కుండలో వాడుకున్నాం అనుకోండి, మట్టి కుండలో తినాలి, మట్టి కుండలో వాడుకోవాలి, మంచినీళ్ళు తాగాలి, మజ్జిగ పెట్టుకోవాలి, అన్నిటికీ మంచిది. మంచి అవి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు సంవత్సరంలో 10 మంది చేసినా ఇవాళ 2 చేస్తున్నారు. ఆ 2కి అమ్ముకునే వాళ్ళు 10 మంది ఎగబడుతున్నారు. ఇతర కులాలు కూడా అమ్ముతున్నారు, మేమే కాదు. అయితే మాకు వ్యాపారం డల్ అయిపోయింది.
అంతేగాక గతంతో పోలిస్తే ఈసారి రేటు కూడా కాస్త పెరిగింది. సైజును బట్టి 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ధరలు పెరిగాయంటున్నారు మట్టి కుండల విక్రయదారులు. నిరుడు 2 లారీలు వేసుకున్నాం. నిరుడు సీజన్ లేదు, వానలు పడినాయి కదా. ఇప్పుడు అదే కుండ దాచిపెట్టుకున్నాం. మరి పెట్టుబడి అంత దాని మీద ఉంది కదా, ఆ కుండ సేల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తవి తెచ్చి అవి కలుపుకొని ఈ సంవత్సరం అండి ఒక 100 కుండ తెచ్చుకుంటాం. రేటు 10 రూపాయలు పెంచాడండి. నిరుడు 200కి వేసాడు, ఈ సంవత్సరం 250. నరే ఒక సైజు 230, అట్లా ఆ సైజుని బట్టి 230 తెచ్చింది మేము 250 అమ్ముకుంటాం. లీటర్ ఉంటుందండి, 15 లీటర్లు, 10 లీటర్లు, 10 లీటర్లు, మనం 25 లీటర్ల వరకు. 25 లీటర్లు అంతకన్నా వాడలేరు జనం, కొండ కడగలేరు. 25 లీటర్లు అయినా కుటుంబం ఉండబడేకే 25 లీటర్లు. తక్కువ సైజు ఉన్న ఇంట్లో 2-3 ఉంటే 15 లీటర్లు అది వాడు. ఈ సీజన్ లేదండి అసలు, స్టార్ట్ అయినా చెప్పలేమండి. ఈ మస్కులు మబ్బులు ఇంకా అలా కొట్టుకుపోద్దని అనుకుంటున్నాం, ఇంకా రేజ్ అవుతుందని చెప్పలేము. నిరుడు కూడా లేదు మే నెల సీజన్. ఇవి వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి శరీరాన్ని రక్షించి అవసరమైన శక్తిని అందిస్తాయి. అందుకే పల్లెల్లో నేటికి ప్రతి ఇంట్లో మట్టి కుండ ఉండడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. నాగరికత పెరిగినా మన ఆరోగ్యం మన మట్టిలోనే ఉందన్న నిజాన్ని ఈ మట్టి కుండల డిమాండ్ మరోసారి నిరూపిస్తోంది.